ఉద్యోగుల హెల్త్ స్కీమ్పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తెలంగాణలో 11 ఆసుపత్రులనే రెఫరల్ ఆసుపత్రులుగా ఉద్యోగులకు అవకాశం ఉండేది. 2015 తర్వాత కొత్త ఆసుపత్రులలో వైద్యానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ 11 ఆసుపత్రుల్లో కాకుండా బయట వైద్యం చేయించుకుంటే ట్రెజరీ వద్ద మెడికల్ బిల్లులు రిజెక్ట్ అవుతూ ఉండడంతో ఉద్యోగుల్లో ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ అంశాలు పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం తెలంగాణ డిఎంఈ గుర్తించినటువంటి ఆసుపత్రుల్లో కూడా వైద్యానికి ఆమోదం తెలిపింది. విభజన తర్వాత ఏపీకి చెందిన ఉద్యోగులు చాలామంది హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు. 9-10 స్కెడ్యూల్ సంస్థలకు చెందిన ఉద్యోగులు ఇంకా హైదరాబాద్లోనే ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.